ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల సార్లు దేవునికి ఇష్టం లేని పనులు మనం చేసాం, చేస్తూనే ఉన్నాం. దీనివల్ల దేవునికి మనం దూరం అయిపోయి మన లాజిక్, మన మైండ్ సెట్ ఏం చెప్తుంది అంటే, దేవునికి ఇష్టం లేని పనులు నువ్వు చేసావు కాబట్టి నీకు ఇష్టమైన పనులు దేవుడు చేయడు. దేవుని మాట నువ్వు విన్నప్పుడు నీ మాట దేవుడు ఎందుకు వింటాడు? దేవుడు నేను ఇంకా పట్టించుకోడు, దేవుడు నేను ఇంకా వదిలేశాడు అన్న ఆలోచనలు మనకు వస్తాయి. ఇది లాజికలే, కానీ ఈ లాజిక్ కి బియాండ్ గా ఒక నిజం ఉంది. అదేంటంటే, తప్పిపోయిన కుమారుడి ఉపమానం మనందరికీ తెలుసు. అందులో తండ్రి తన జీవిత కాలం అంతా కష్టపడి చెమటోచి సంపాదించిన ఆస్తి ఆయన ఇంకా బతికుండగానే తన చిన్న కుమారుడు వచ్చి నా వాటా నాకు కావాలని తీసేసుకుని వెళ్ళి దుర్వ్యాపారాలు, పాపాలు అన్ని పోగొట్టుకునేసాడు, మొత్తాన్ని వ్యర్థం చేసేసాడు. తండ్రి దగ్గరికి ఏ మొహం పెట్టుకుని రావాలి అనే లాజిక్ అడ్డొచ్చింది. కానీ ధైర్యం చేసి కనీసం పనివాడిగానే ఉంటాను అన్న ధైర్యంతో వచ్చాడు. కానీ తండ్రి ఏం చేశాడంటే, పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ఎంతో సంతోషపడ్డాడు. తను జీవిత కాలం సంపాదించిన ఆస్తి కంటే, తన కుమారుడు చేసిన తప్పు కంటే తన కుమారుడు అంటే ఎక్కువ ఇష్టం. అలాగే నువ్వు తిరిగి రావడం దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఆయన కృపా సింహాసనం వద్దకు వస్తావో అప్పుడు ఆయన నిన్ను కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ముద్దు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, తిరిగి నీకు ఆ పొజిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన లాజిక్ ని దాటి దేవుని ప్రేమని అర్థం చేసుకుని ఆయన దగ్గరికి రావాలి.